హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఈరోజు మనం వనస్థలిపురంలో ఎన్జిఓస్ కాలనీ దగ్గరలో ఉన్నామండి. విజయవాడ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మనం ఇప్పుడు ఉన్నామండి. కొత్త అపార్ట్మెంట్లో మనకు ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగిందండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 2 సైడ్ల రోడ్ ఉందండి. 30 ఫీట్ రోడ్ అండి. మొత్తం ఇది వచ్చేసి మనకు G+5 న్యూ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగిందండి. మనకు రెడీ టు మూవ్ ఉందండి. ఆల్రెడీ మనకు సెట్ బ్యాక్ తోటి మనకు 10 ఫీట్ సెట్ బ్యాక్ తోటి మనకు ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. G+5 న్యూ అపార్ట్మెంట్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం మనకు కార్ పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి. రెడీ టు మూవ్. విజయవాడ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ అపార్ట్మెంటు. ఎన్జిఓస్ కాలనీ దగ్గరలో ఉంటుందండి. మనకు జిహెచ్ఎంసి పర్మిషన్తో మనకు G+5 అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు బోర్ అండ్ మంజీరా వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. మంచి పీస్ఫుల్ ఏరియాలో మనకు న్యూ ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగిందండి. మనకు లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కార్ పార్కింగ్, లిఫ్ట్ అండ్ బోర్ అండ్ మంజీరా వాటర్ అండి. మొత్తం మనకు ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒక్క ఫ్లోర్కి మనకు 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, మరొకటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు పెద్ద హాల్ అండి. 1350 SFT అండి. ఒక్క ఫ్లోర్కి 2 పోర్షన్స్ మాత్రమే. ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ ఫేస్ వచ్చి 1350, వెస్ట్ ఫేస్ కూడా 1350 SFT అండి. మనకి ఇది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. పెద్ద హాలు, ఓపెన్ కిచెన్ అండి. రెడీ టు మూవ్ అండి. ఆల్ బ్యాంక్స్లో మనకు లోన్స్ వస్తాయండి. ఆల్రెడీ 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో సోల్డ్ అవుట్ అయిపోయాయి కాబట్టి HDFC బ్యాంక్, LIC బ్యాంక్లో మనకు ఆల్రెడీ వాళ్ళకు లోన్లు వచ్చాయండి వేరే కస్టమర్స్కి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు అవైలబుల్ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ప్రాపర్టీ. ఇది వచ్చి కిచెన్ అండి. మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. మనకు ఫుల్ వెంటిలేషన్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మనకు సెట్ బ్యాక్తో కట్టడం వల్ల మనకు ఫుల్ వెంటిలేషన్, గాలి వెళ్తూ చాలా బాగుందండి. చూస్తున్నారు ఎలాంటి లైట్లు కూడా లేదండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. 2 పెద్ద బెడ్రూమ్స్ ఇచ్చారండి. 2 బెడ్రూమ్లో మనకు 2 అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్, పెద్ద హాలు, ఓపెన్ కిచెన్ అండ్ మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మరొక బెడ్రూమ్ అండి. మరొక బెడ్రూమ్లో మనకు వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మనకు 1350 SFT వస్తుందండి. ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 2 1350 SFT వస్తుందండి. మనకు ఎమ్యూనిటీస్లో మనకు కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి. మనకు యూడిఎస్ వచ్చేసి మనకు అన్డివైడ్ షేర్ వచ్చేసి మనకు 47 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగిందండి. మంచి వాతావరణంలో మనకు ఈ ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగిందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు అన్డివైడ్ షేర్ వచ్చేసి మనకు 47 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. మనకు 4 సైడ్లో మనకు 10 ఫీట్ సెట్ బ్యాక్ తోటి మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఫుల్ వెంటిలేషన్, గాలి వెళ్తురు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. ఆపోజిట్లో మనకి ఇవ్వలేదండి. స్ట్రైట్ సైడ్లో కొంచెం గ్యాప్ ఇచ్చి మనకి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నామండి. వెస్ట్ ఫేసింగ్లో మనకు పెద్ద హాలు, ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఈ పక్కన మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. మనకు విజయవాడ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మనకి ఈ ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగిందండి. కొత్త ఫ్లాట్ అండి. న్యూ ఫ్లాట్స్, న్యూ కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఆ పక్కన మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఒక మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, మరొక మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకు బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఫుల్ వెంటిలేషన్ అండి. మనకు పర్ SFT వచ్చేసి 5300 చెప్తున్నారండి. విత్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి 5300 విత్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి, నో GST అండి.
మనకు నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ సూపర్ మార్కెట్ షాపింగ్ మాల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయండి. మనకు విజయవాడ హైవే రూట్లో మనకు ఎవరికైనా ఫ్లాట్స్ కావాలనుకుంటే మనకు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి, ఫ్లాట్స్ విజిట్ చేయొచ్చు. మనకు జిఎస్టీ ఉడకలేదండి. ఇప్పుడు మనకు ఇది వాష్ ఏరియా అండి, మొత్తం బయట మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఫ్లాట్ సేల్ రావడం జరిగిందండి. రెడీ టు మూవ్ అండి. ఆల్ బ్యాంక్స్లో మనకు లోన్ వస్తుందండి. ఒక ఫ్లోర్కి 2 మాత్రమే అండి ఫ్లాట్స్. మొత్తం G+5 పర్మిషన్ తోటి, GHMC పర్మిషన్